తాను చేసిన ఉన్నతమైన పని ఏంటంటే దావీదు చేతిలో ఎప్పుడు సితార్ అనేది ఉండేదట. ఎక్కువ దేవునిని స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఆ గొర్రెలను కాల్చుతూ ఆయన సమయమంతా కూడా దేవునితోనే గడిపేవాడట. అలాంటి దావీదుకి ఒకసారి సింహము ఎదురై, ఇంచుమించు గొర్రెలను కాచే కాపర్లకి చాలా ప్రమాదాలు ఎదురవుతాయి. కారణం ఏంటంటే వాటి మీద అడవి మృగాలు ఎన్నో దాడులు చేస్తూ ఉంటాయి. సింహాన్ని దావీదు కొట్టే చంపాడు. తన చేతిలో ఉన్న ఒక దుడ్డి కర్ర అనేది దావీదు చేతిలో ఉండేదట. ఆ కర్రతోనే కొట్టి చంపాడు సింహాన్ని. ఎలుగుబంటి ఎదురైంది ఒకసారి. దాన్ని కూడా దావీదు సింహాన్ని ఆ ఎలుగుబంటిని కూడా కొట్టి గొలియాతుని చంపడానికి వెళ్ళినప్పుడు ఆ 2 పదాలను ఉపయోగించాడు సౌలు దగ్గర. నా తండ్రి గొర్రెలను నేను మేపుతూ ఉన్నప్పుడు ఎలుగుబంటిని, సింహమును జయించిన నేను ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడను జయించలేననే పదాన్ని వాడాడు. రెండవది 136 కీర్తన అంటాడు దావీదు, దేన దశలో ఉన్నప్పుడు నీవు నన్ను జ్ఞాపకము చేసు. ఈరోజు దావీదుని చరిత్ర ఏమని పిలుస్తుందంటే యెరూషలేముకు మహారాజు అయిన దావీదు. దేవుని స్తోత్రం. ఎలుగుబంటుల బారి నుండి, సింహముల బారి నుండి, అజ్ఞానభావుడైన గొలియాదు బారి నుండి కాపాడిన వాడు దేవుడు. అందుకనే గొలియాదు మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా దావీదు చెప్పిన అద్భుతమైన మాట, యుద్ధము యెహోవా. ఈరోజు ఈ మాట ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇంచుమించు చాలా నెలలు నాతో సహా, ప్లేన్ ఏరియా వాళ్ళతో సహా, ఏజెన్సీలో ఉన్న మనందరితో సహా నిజంగా మాస్టర్ వెళ్ళే ప్రాంతాలు ఇంటీరియర్ నేనున్నానంటే ఇంచుమించు వారానికి ఒకసారి మన ఏజెన్సీలో తిరుగుతుంది. ఒకవేళ నైట్ ప్రేయర్ ఉందంటే ఇలాంటి ప్రేయర్స్ అటువంటి వాటికి వెళ్తూ ఉంటాం. కానీ మాస్టరు రోజు లోపల ప్రాంతానికి వెళ్ళి రావాలి. ఒకసారి చర్చిలో మాస్టర్ గారండి ఇలాగా చాలా లోపల ప్రాంతాలు వెళ్ళే దారి కూడా మూసుకుపోయి ఉంటుంది, చాలా ఇబ్బందికరం అవుతుంది అని చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్పాను, మాస్టర్ భయపడద్దు, ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే దేవుడు మనకి ఎన్నో అభయాలు ఇచ్చాడు. దావీదు అంటాడు 23వ కీర్తనలో, గాఢంధకారపు లోయలో నేను సంచరించిన భయములకు నేను భయపడను అని దావీదు చెప్తున్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకోండి, ఏం పర్లేదు. ఎందుకంటే దానియేలు కాలంలో సింహాల నోళ్ళను ముయించిన దేవుడు పులిబారి నుండి మిమ్మల్నే కాదు మనలందరినీ దేవుడు కాపాడుతాడని చెప్పాను. ఈరోజు ఎన్నో భయం, ఎందుకంటే మనుషులముగా ప్రతిరోజు మనలో ఏదో ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది మనల్ని. అవునండి. కనుక ఈరోజు ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నాను అంటే, దావీదు అదే అంటాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ, ఎన్నంటండి, ఎన్నిటికీ, కొన్నిటికి కాదు, అన్నిటికీ నేను ఆయనకు ఏమి చెయ్యాలి? ఇది మన యొక్క దావీదు యొక్క ప్రశ్న. ఇక్కడున్న మనందరి ఎడల దేవుడు లాస్ట్ సంవత్సరంలో స్టూడెంట్స్కి అయితే విద్యా సంవత్సరం, మాస్టర్లకి టీచర్ గారికి విద్యా సంవత్సరం,
వ్యవసాయకునికి వ్యవసాయ సంవత్సరం, వ్యాపారస్తునికి వ్యాపార సంవత్సరం. సంవత్సరం అంతటిలో ఇక్కడున్న మనందరికీ కూడా దేవుడు ఏదో ఒక మేలు చేసే ఉన్నాడు. ఇవాళ ప్రశ్న వేస్తే ఇక్కడున్న మనందరికీ కూడా దేవుడు నాకు ఏ మేలు చేయలేదు అన్నవాళ్ళు ఎవడో కూడా ఇంచుమించు ఉండరు. వ్యాధుల్లోనో, బాధల్లోనో, భయాల్లోనో, ప్రమాదముల్లోనో ఏమండి ఏదో ఒక దాంట్లో దేవుడు మనల్ని తప్పించాడని మీరు ఎలా చెప్పగలరు అంటే, తప్పించాడు, కాపాడగలిగాడు కాబట్టే ఈరోజు ప్రాణాలతో సజీవులముగా ఉన్నాం. ఆయన తప్పించకపోతే, కాపాడకపోతే ఒకవేళ మనం పాతాళములో ఉండేవాళ్ళమేమో బహుశా, అంతే కదా. కనుక ఈరోజు అదే ప్రశ్న వేసుకుంటున్నాడు దావీదు. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఏమి చేయాలి. ఇక్కడ రెండవది బిడ్డల విషయంలో వారు రోజు అప్ అండ్ డౌన్ చేయాలి. వారి ప్రయాణాల్లో, వారి చదువుల్లో, వారు రాసిన ఎగ్జామ్స్లో, వీటన్నిటిలో దేవుడు మేలు చేశాడు. గొప్ప గొప్ప మేలుల చేత దేవుడు మన హృదయములన్నీ కూడా దేవుడు తృప్తిపరిచాడు. అందుకే దావీదు అంటున్నాడు, ఎన్నో ఉపకారములు దేవుడు నా పట్ల చేస్తాడు. గొర్రెలను కాచుకునేటప్పుడు వచ్చిన ప్రమాదముల నుండి నన్ను తప్పించాడు. గొర్రెల కాపరిగా ఉన్న నన్ను తీసుకుని వెళ్ళి యెరూషలేము యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టాడు. నా కుటుంబీకులందరూ విడిచిపెట్టిన దేవుడు నన్ను విడిచిపెట్టల. నా కుటుంబీకులందరూ నన్ను తక్కువ చేసిన ఆయన నన్ను తక్కువ వానిగా చేయలేదు. ఇలాంటి ఉపకారములన్నిటికీ నేను ఆయనకు ఏమి చేయాలి? ఇది ప్రశ్న. ఈరోజు దావీదే కాదు, మన జీవితాలు మనం ప్రతి వారం కూడా ప్రశ్న వేసుకుంటే దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలి అనే మనసు ఖచ్చితంగా మనకి వస్తుంది. కనుక దావీదు చక్కటి ప్రశ్న, యెహోవా ఆయన నా కొరకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకు ఏం చేయాలి? నేను ఇంచుమించు 4 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నేను తొందరగానే విడిచిపెడతాను. ఎందుకంటే అమ్మ చెయ్యాలా చేశారా మీరు దీనికి జవాబు చెప్పకపోతే చాలా సఫర్ అవుతారు. చేశారా చేయలేదా? చెయ్యాలా? ఓకే, నేను అందుకే తొందరగా విడిచిపెడతాను. మొట్టమొదటిది ఆయన వేసుకున్న ప్రశ్నకు మొదటి జవాబు ఏంటంటే 103వ కీర్తన 1వ వచనం చదువుదాం. ఆయన ఏమంటున్నాడు చూద్దాం. 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో మొదటి జవాబు ఏంటంటే, దేవుడు చేసిన ఉపకారములలో మనము దేనిని మర్చిపోకూడదట. ఎందుకు ఈ మాట ఈయన చెప్పాడు అంటే, ఈయనకు ముందు ఉన్న మన పితరులు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏం పేరు? అది ఇశ్రాయేలీల పట్ల దేవుడు ఎన్నో కార్యాలు, ఎన్నో మేలులు, అద్భుతాలు, ఆశ్చర్యాలు చేశాడు. ఒకటి, బానిసలుగా ఉన్న వారిని ఫరో చేతుల నుండి దేవుడు మోషే ద్వారా విడిపించాడు. ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు 2 పాయలుగా చీల్చి దాని మధ్య ఆరిన నేల పైన నడిపించాడు. అరణ్యములో ఆహారమును పెట్టాడు, నీళ్ళు ఇచ్చాడు, నీడనిచ్చాడు. ఇస్తే 106, 7వ కీర్తనలోనికి వెళ్ళేసరికి ఉన్న మాట ఏంటంటే, ఆయనను వారాయన కార్యములను వెంటనే
ఎప్పుడంటండి? ఓ నెల కూడా గుర్తులేదంట వాళ్ళకి, ఓ అర సంవత్సరం కూడా గుర్తులేదంట చేసిన మేలు. దేవుడు వారి పట్ల ఎన్ని కార్యములైతే చేస్తాడో, ఎన్ని మేలులైతే చేస్తాడో, వారు ఆ కార్యములను, ఆ మేలులను వెంటనే ఏం చేశారంటండి? మానవులముగా మనకున్న నైజం ఏంటంటే మరిచిపో. ఈరోజు జనవరి నెలలో ఏం చేశాడు అయ్యగారు 2024 అని నన్ను అడిగితే నేను అన్నీ చెప్పగలనామా? జనవరి నెలలో ఏం చేశాడు అయ్యగారు అంటే నేను చెప్పగలనా? ఫిబ్రవరి నెలలో మీకే ఏం చేశాడమ్మా దేవుడు అంటే మీరు చెప్పగలరామా? మన నైజం ఏమిటి అంటే చెప్పండి, ఈరోజు ఇక్కడున్న మీ అందరికీ కొన్ని ఎక్స్పీరియన్స్లు ఉంటుంటాయి. మార్కెట్కి వెళ్ళేటప్పుడు పేపర్ మీద రాసుకునే ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉందండి? ఇంట్లో తీసుకురమ్మనేవి, కావలసినవి తెమ్మని చెప్పినప్పుడు పేపర్ మీద రాసుకునే ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉందా? ఇక్కడ ఉంది కదా? ఓకే అమ్మ, నాకు ఉంది. ఈవేళ పేపర్ కాకుండా సెల్ ఫోన్లు కూడా ఫీడ్ చేసుకుంటున్నారు కదండి. ఫీడ్ చేసుకుని వెళ్ళి షాపు దగ్గరికి ఇలాగ ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటారు. కారణం ఏంటి? మర్చిపోయే స్వభావం మనకుంది. అందుకనే దావీదు ఏమంటున్నాడంటే, మనుషులముగా మర్చిపోయే స్వభావం మనకు ఉంది కాబట్టి ఆయన మీ కొరకు, నా కొరకు ఎన్ని ఉపకారములైతే చేశాడో అన్నిట్లో దేనిని కూడా మర్చిపోవద్దు. ఏమి చెయ్యాలి అనుకున్న దావీదు ఆయన జవాబు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఏమి చేయాలి అంటే మర్చిపోకూడదు. మొదట దేవుడు మన కొరకు చేసిన ఉపకారముల్లో దేనిని ఏం చేయకూడదు అంటండి? ఏం చేయకూడదమ్మా? మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుడు మనలను మరిచేవాడా అంటే కాదు. తల్లి అయినా నిన్ను మరుచును కానీ నేను నిన్ను మర్చిపోవడం లేదు. 115వ కీర్తన 12వ శరణంలో అన్నాడు, యెహోవా మమ్ములను మర్చిపోలేదు కానీ ఆయన మమ్ములను ఆశీర్వదించాడు. దేవుడు మర్చిపోయేవాడు కాదు, కానీ మానవులంగా మనము దేవుణ్ణి మర్చిపోయే అలవాటు ఉంది. కాబట్టి దావీదు అన్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మీరు మర్చిపోవద్దు. రెండో మాట ఏంటంటే, ఏమండి, రెండో మాట 78వ కీర్తన 4వ శరణం చదవండి. రెండో మాట ఏం చేయాలి? దేవుడు చేసిన ఉపకారములకు మనం ఏం చేయాలి అంటే, రెండో మాట ఒకటి మర్చిపోకూడదు. రెండు, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. దేవుని స్తోత్రం. దాచుకోకూడదంటండి. దేవుడు చేసిన కార్యములను ఏం చేయకూడదు అంటండి? దాచుకోకూడదు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కటి ఉపమానము చెప్తూ ఆయన అంటాడు, ఒక యజమానుడు దేశాంతరం పోతూ 3 వ్యక్తులను పిలిచి 3కి కొన్ని తలాంతులను అప్పగించాడట. మొదటి వానికి 5, రెండో వానికి 2, మూడో వానికి 1. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఆ యజమానుడు వచ్చి 3ని పిలిచి, నేను దేశాంతరం పోతూ మీకు కొన్ని తలాంతులు ఇచ్చాను కదా, నేను ఇచ్చిన వాటితో మీరేం చేస్తారు? మొదట వాడు అంటున్నాడు, అయ్యా నువ్వు 5 ఇచ్చావు, 5కి 5 సంపాదించావు. రెండో వాడు అంటున్నాడు, నువ్వు 2 ఇచ్చావు, 2కి 2 సంపాదించావు. మూడో వాడు అంటున్నాడు, అయ్యా ఇచ్చిన నీవు నన్ను అడగక మానవని నేను ఎరిగి దాన్ని భూమిలో. ఆ ఇతన్ని ఏమన్నాడు చెప్పండి. వాళ్ళిద్దరూనేమో దాచని వాళ్ళు, వీడు
దాచిన వాడు. వాళ్ళిద్దరిని ఏమని సంబోధించాడు? దాచిన వాడిని ఏమని సంబోధించాడు? బలా నమ్మకమైన మంచి దాసులు. మరి ఇతన్ని అది చెడ్డోడే కాదట. అంటే దేవుడు చేసిన ఉపకారములు చెప్పని వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు చెప్పండి, వాళ్ళ చెడ్డోళ్ళని నేను అనలే. ఏంటనమాట? సోమరుడు, సోమరి. చెప్పని స్వభావం ఉన్న మనం ఎవరమైనా సరే సోమరివైన చెడ్డదాసులమే. యేసుక్రీస్తు ప్రభు వారు 12 మంది శిష్యులకు బోధించింది ఏంటో తెలుసా? సర్వ సృష్టికి వెళ్ళిన సువార్తను ప్రకటించు. వాళ్ళకి అపొస్తలులనే ఉన్నతమైన పేరును పెట్టాడు, ఒక బిరుదే. ఎందుకని? ప్రకటించారు కాబట్టి. అదే దాచుకుంటే సోమరివైనా. అందుకే దేవుడు మన పట్ల చేసిన మేలులను, ఆశ్చర్య కార్యములను, అద్భుత కార్యములను మనం ఏం చేయకూడదు అంటండి? దాచుకోకూడదు. ఈరోజు ఉన్నవారందరినీ కూడా పిలిచి ఈ ప్రార్థనలో పెట్టావు అంటే, ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పారు అంటే వాళ్ళు ఏం చేయలేదండి? తెలియచేయడం వల్ల ఉన్న మనకి మంచి ఉన్నతమైన విధానం ఏమిటి అంటే, మనము ఇతరులకు చెప్పినట్లు ఉంటుంది. ముఖ్యముగా మన పిల్లలకు వాటిని నేర్పించినట్లుగా కూడా ఉంటుందని బైబిల్ చెప్తుంది. అందువలన 1 మర్చిపోకూడదట, 2 దాచుకోకూడదు. 3వ విషయంలోకి వెళదాం. చూడండి, 3వ విషయానికి మనం వెళితే 107వ కీర్తన 8వ శరణం చదువుదాం. 107వ కీర్తన 8వ శరణం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోని సంఘముతో మాట్లాడుతూ ఆయన అంటాడు, తెస్సలోనికైలో ఉన్న సంఘమా, మీకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అర్థం కావడం లేదు, తెలవడం లేదు. కాబట్టి మీ భక్తి జీవితంలో, మీ విశ్వాస జీవితంలో మీరు చేయవలసిన పని ఏంటి అంటే, ప్రతి విషయంలో, ఏ విషయంలోనండి? ఏ విషయంలో? మీ జీవితంలో జరిగే ప్రతి కార్యంలో, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యేసుక్రీస్తు నందలి ఇది దేవుని చిత్తమని ఆయన వాక్యాన్ని బోధించాడు. 3వది, దేవుడు చేసిన ఉపకారములకు మనము చేసేది ఏమిటి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత. నువ్వు నాకు చేసావు కాబట్టి నేను నీ కొరకు ఇది చేస్తున్నాను. నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి నేను నీ కొరకు ఇది ఇస్తున్నా. దీన్ని ఏమంటారు? దీన్ని కృతజ్ఞత. కొన్నిసార్లు మనకి నోటుతో చెప్పే అలవాటు ఉంటుంది, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం. కృతజ్ఞతాస్తుతులు అనేవి నోటితో మాత్రమే కాదంటండి చెల్లించే. దేవునికి నేను స్తుతి చెల్లిస్తున్నాను, కృతజ్ఞత చెల్లిస్తున్నానని చెప్పి నోటి మాటతో కాదట. మరి ఎలా చెల్లించాలి చూద్దాం ఒకసారి వాక్యాన్ని. ఎలా చెల్లించాలి దేవునికి కృతజ్ఞతాస్తుతులు అంటే 119వ కీర్తన 7వ శరణాన్ని చదువుదాం. చూడండి, నీతి కలిగిన నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. దేవుడు స్తోత్రం. హృదయం నిండా
కుళ్ళి పెట్టుకున్నా కాదు. హృదయం నిండా హృదయం నిండా కక్ష పెట్టుకునండి, అసూయ, కిట్టనితనం, ఇలాంటివన్నీ పెట్టుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా? మరి ఎలా? యథార్థ హృదయం. యథార్థ హృదయం. యథార్థ హృదయం అంటే హృదయములు ఏ చెడు లేకుండా, ఏ ద్వేషము లేకుండా, ఏ పాపము లేకుండా, దేవునికి నచ్చనిది ఏది కూడా మన హృదయంలో లేకుండా దేవునికి మనం ఏమి చెల్లించాలంటండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈవేళ క్రైస్తవ సమాజంలో అందరూ ఇలాగే చెల్లిస్తున్నారా కృతజ్ఞతాస్తుతులు? అంటే లేదండి. లోపల ఒక విధానంలో ఉండి నోటితో ప్రభువుని స్తుతించే క్రైస్తవ సమాజంలో ప్రజలు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు మనం చెల్లించే కృతజ్ఞత అంటండి, యథార్థమైన హృదయముతో చెల్లించే కృతజ్ఞత అయి ఉండాలని వాక్యము సెలవిస్తుంది. హృదయం నిండా దేవుని ఆత్మ నింపబడి, హృదయం నిండా దేవుని క్రియలు నింపబడి, హృదయం నిండా దేవుని స్వరూపము నింపబడి, అలాంటి హృదయముతో దేవునికి మనం ఏం చెల్లించాలంటండి? కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఇంకో మాట అంటాడు ఇక్కడ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే మాటకు 69:30 చదవండి. కీర్తనల గ్రంథము 69వ కీర్తన 30వ శరణం చదవండమ్మా. మనం ముందుకు వెళ్ళిపోతాం చూడండి అమ్మా. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరిచెదను. ఒకటి, యథార్థ హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 2, కృతజ్ఞతాస్తుతులతో దేవుని ఏం చేయాలంటండి? ఘనపరచాలి. దేవుడు చేసిన వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ, దేవునికి ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవునికి నేను ఏమి ఇవ్వాలి, తగినంత ఇచ్చి దేవుని ఏం చేయాలంటండి? ఘనపరచాలి. కార్యాలు గొప్పవి, సాక్ష్యాలు మాట్లాడండి. కార్యాలు గొప్పవి, సాక్ష్యాలు చిన్నవి. అడిగేది ఎంత, ఇచ్చేది మీరే చెప్పాలి, ఇంకా నేను చెప్పకూడదు. ఆయన దగ్గర నుండి కావాల్సిందంట ఎంత అంట, ఆయనకి ఇచ్చేది. ఈరోజు దేవుడు నీ పట్ల చేసిన కార్యములను బట్టి తగినట్లుగా ఇచ్చి కృతజ్ఞత ద్వారా ఆయనను ఘనపరచాలి. ఈ ప్రాసెస్ ప్రకారంగా మనం చేయగలిగితే అప్పుడు మనం జరిగించిన ఆరాధన బట్టి, మనం చూపిన భక్తిని బట్టి, విశ్వాసమును బట్టి, కృతజ్ఞతను బట్టి ఆకాశమందున్న దేవుడు ఆనందించువాడిగా ఉన్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో ఆరాధనలు జరుగుతున్నాయి, ఎన్నో కార్యక్రమాలు జరిగిస్తున్నాం. ఎన్ని కుటుంబాలను చూసి, ఎన్ని ఆరాధనలు చూసి దేవుడు సంతోషిస్తున్నాడు, ఎన్ని ఆరాధనలు, ఎన్ని కుటుంబాలను చూసి దేవుడు బాధపడుతున్నాడు మనకు తెలియదు. ఈవేళ మనము దేవుని కొరకు చేసే కార్యమును బట్టి దేవుడు ఖచ్చితంగా ఏం చేయాలనే మనస్సుతో, ఆలోచనతో మనం కార్యాన్ని చేయాలంటే ఆయన సంతోషించాలి అనే ఆలోచన భావముతోనే మనం కార్యక్రమాలని మనము జరిగించాలి. కృతజ్ఞతతో యథార్థముగా ఉండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత కలిగి దేవునిని గణపరచాలి. ఇంకో మాట కూడా మనం చదువుదాం చూడండి. కొలస్సీ 3:17. కొలస్సీలకు రాసిన పత్రిక 3:17. సదాకాలము నీ
సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. నీ వాత్సల్యము నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ ఆజ్ఞగా నన్ను నిలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. హల్లెలూయా. మా చదవండి. మరియు మరియు మాట చేత గాని మాట చేత కాని క్రియ చేత గాని క్రియ చేత కాని మీరేమి చేసిన మీరేమి చేసిన ప్రభువైన యేసు ద్వారా ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు చాలు. క్రియ చేత దేని చేత క్రియ. కృతజ్ఞతలో పని ఉండాలండి. కృతజ్ఞతలో యథార్థత ఉండాలి. కృతజ్ఞతలో ఘనత ఉండాలి. అందువల్ల ఒకటి మర్చిపోకూడదు, రెండు దాచుకోకూడదు, మూడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎందుకంటే ఈరోజు దావీదు ప్రశ్న, ఆయన నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకు ఏమి చేసేది? దేవుడు చేసిన ఉపకారముల్లో ఒకటి మర్చిపోకూడదు, రెండు దాచుకోకూడదు, మూడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నాలుగో దానికి వెళ్దాం. చూడండి, నాలుగో విషయానికి వస్తే 105వ కీర్తన 1వ శరణం చూద్దాం. 105వ కీర్తన 1వ శరణం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన నామమును ప్రకటన చేయుడి. జనములలో ఆయన కార్యములను తెలియచేయండి. ఇది ఎన్నోది? మూడోదా నాలుగోదా? నాలుగు విషయం. దేవుడు చేసిన కార్యములను ప్రజలందరిలో ఏం చేయాలంటండి? తెలియచేయాలి. దేవుడు చేసిన కార్యం ఈవేళ అందుకే తెలియచేయటం వలన తెలియని వారు తెలుసుకుంటారు, తెలిసిన వారు ఎంకరేజ్ చేయబడతారు, భక్తిలో బలము కలిగిన వారిగా ఉంటారు, విశ్వాసములో వీరత్వము కలిగిన వారిగా ఉంటారు. అందుకనే తెలియచేయాలి. ఈవేళ ప్రతి కుటుంబము ఇలాంటి కుటుంబముగా ఉంటే ఈరోజు దేవుని కార్యాలు కానీ, దేవుని శక్తి కానీ, దేవుని ప్రభావము కానీ, దేవుని మహిమ కానీ తెలియని వారు ఇంచుమించు ఒకవేళ ఉండేవారు కాదేమో, ఉండరేమో అని నేను అనుకుంటున్నాను. ఈవేళ క్రైస్తవులందరూ ఈ రీతిగానే తెలియజేస్తారు, ఈ రీతిగానే తెలియజేస్తారు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు సమరయ మార్గాన్ని వెళుతూ యాకోబు తవ్వించిన బావి దగ్గర ఒక స్త్రీ నీళ్లు తోడుతున్నప్పుడు ఎండవేళ మంచినీళ్ళు ఇమ్మని అడిగాడే. ఆ స్త్రీ అంది, యూదుడువైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహం లేకమని ఎలా అడుగుతున్నావు? మీరు మాతో సాంగత్యము చేయండి. ఈ బావి తవ్వించిన యాకోబు కంటే నీవు గొప్పవాడువా?
ఈ బావిలో నీళ్ళు కంటే నువ్వు గొప్పవాడువా అని అడిగినప్పుడు ఆయన అంటాడు, అమ్మా నువ్వు ఇచ్చే నీళ్ళు త్రాగితే మళ్ళా దప్పికొంటాడు, నేను ఇచ్చిన నీళ్ళు త్రాగిన వాడు మరి అన్నాడు దాహం వలనని చెప్పినప్పుడు, అయ్యా నేను ప్రతిరోజు ఎంత దూరం వచ్చి ఈ బావిలో నీళ్ళు తోడుకుని కుండలో పోసుకుని మా ఇంటికి బట్టికెళ్ళే ఈ శ్రమ తప్పిపోయినట్లు నీ దగ్గర ఉన్న ఆ దాహం నాకు ఏమన్నా అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, నీ భర్తను తీసుకుంటా. ఆమె అంటుంది, నాకు భర్త లేడు అన్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు. అంటే దాని భావం ఏమిటి అంటే సమరయులు ఆరాధన చేసే దేవుళ్ళు 5. ఆమె ఎదుటున్నవాడు యేసు ప్రభు, ఆయన కూడా ఆమెకు దేవుడు కాడు అనే అర్థము ఆయన భావించి చెప్పిన మాటను విని వెంటనే కుండను బావి దగ్గర విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూడండి. దేవుని స్తోత్రం. ఏమని సాక్ష్యం ఇచ్చింది? నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణిని చూడండి, ఆయన మాట వినండి, ఆయన గొప్పతనం ఏంటో గుర్తించండి. ఈరోజు ఆ స్త్రీ చెప్పిన ఆ మాటలను బట్టి అంటండి, ఆ ఊరిలో ఉన్న సమరయులలో అనేక మంది ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఏముంచారంట? విశ్వాసం ఉంచారు. అనేకులలో ప్రభువు నందు విశ్వాసము పుట్టించాలి అంటే దేవుని కార్యములను మనం ఏం చేయాలంటే జనములలో, ఎక్కడండి? జనములలో, ప్రజలలో మనం ఏం చేయాలి? తెలియచేయాలి దేవుని కార్యము. ఈరోజు చాలా ఉన్నతమైన సాక్ష్యాలు చెప్పే క్రైస్తవ బిడ్డలు ఉన్నారు. ఇంచుమించు అరగంట సేపు నిలబడి దేవుడు చేసిన కార్యాలని చెప్పే విశ్వాస వీరులు ఈవేళ చాలామంది ఉన్నారు. గంట నిలబడి సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, గంటన్నర నిలబడి సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, 2 గంటలు నిలబడి సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. మీలో పావు గంట నిలబడి సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎంతమంది చేతులెత్తండి? ఇందాక టీచర్ గారికి సాక్ష్యం చెప్పమంటే మాస్టర్ వెంక చూస్తున్నారు, మాస్టర్ ఏమో టీచర్ గారు వెంక చూస్తున్నారు. ఈరోజు చేసినవన్నీ ఇద్దరే కలిసి, కానీ సాక్ష్యం కాడికి వచ్చేటప్పటికి నువ్వు 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 నువ్వు. మా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టినప్పుడు కూడా అమ్మగారు చెప్పమంటే చెప్పండి, చెప్పమంటే చెప్పండి. ఈరోజు తిట్టగా నిలబడి 3 గంటలు సాక్ష్యము చెప్పే మహావీరులు ఉన్నారు. నమ్ముతారా? వాక్యం కాదండి, ఏంటి? తన జీవిత సాక్ష్యాన్ని చెప్పమంటే 3 గంటల సేపు నిలబడి చెప్పే క్రైస్తవ సోదరులు ఉన్నారు. నమ్ముతారా మీరు? నమ్ముతారా? కొన్ని దేవాలయాల్లో, మన సిఓసిఎం దేవాలయాల్లో సాక్ష్యాలు చెప్పమంటే సాక్ష్యం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత కాళ్ళు జాడలు కనపడతాయి కింద. ఏం కనపడతాయండి? ఈ జాడలు, కాళ్ళు జాడలు. కారణం ఏంటి? పైనుంచి కింద జారిపోయి ఏంటి? కొంతమంది అమ్మా నా సాక్ష్యం నువ్వు చెప్పమని వాళ్ళ మొక్కుబడిని వాళ్ళ చేతికిస్తే వాళ్ళేమని లేచి ఎక్కడ చెప్తారంటే సాక్ష్యం నాది కాదు. ఎవరిది కాదంటండి? నాది కాదు. రాజబాబాయ్ గారు, ఆయన కాళ్ళు తడలు వచ్చేస్తున్నాయి కాబట్టి, గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది కాబట్టి, ఇదిగో నన్ను నిలబడి చెప్పమన్నారని చెప్పే బిడ్డలు కూడా ఉన్నారు. సాక్ష్యం నువ్వు చెప్తే వేరుగా ఉంటుంది, ఇంకొకరితో చెప్పించింది ఏది ఒరిజినల్? ఏది ఒరిజినల్? అందుకే సాక్ష్యం అంటే
ఏదో చెప్పేతనం అనేది కాదు, ఎక్స్పీరియన్స్తో కూడిన ధైర్యం ఉండాలి. సాక్ష్యం, ఆ శక్తి నీకు కావాలి. ఆ నిలబడే ఆ యొక్క ప్రభావము నిన్ను ఆవరించాలి అంటే ముందు సాక్ష్యము చెప్పే బిడ్డలుగా, ఇలా నాలాగా వాక్యాలు చెప్పే బిడ్డలు కానీ ప్రభుతో ప్రార్థనలు గడిపి ఆయనిచ్చిన శక్తిని పొంది నిలబడితే, నీవు పావు గంట నిలబడాలి అనుకుంటే అరగంట నిలబెడతాడు దేవుడు నిన్ను. ఏది ప్రార్థన ఏది మరి? సిద్ధపాటు ఏదండి? సాక్ష్యం చెప్పడానికి సిద్ధపాటు ఏది? ప్రార్థన ఏది? ప్రభుతో గడపాలి. అప్పుడు దేవుడు, మనం కాదు నిలబడేది, ఆయన నిలబెట్టుకుంటాడు ఆయన కొరకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందువల్ల ఇక్కడ అంటున్నది చూడండి, ఆయన కార్యములను మనము జనములలో ఏమి చేయాలంట? తెలియచేయాలి. ఈరోజు ఈ చక్కటి ఆరాధన ఏర్పాటు చేసిన ఈ కుటుంబానికి ఈ మాటలన్నీ వర్తిస్తాయి. లేకపోతే ఏ కుటుంబం అయితే అలా జరిగిస్తుందో ఆ కుటుంబాలకి వర్తిస్తాయి ఈ మాటలన్నీ కూడా. వారు తెలియచేయడానికి ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎంతమంది ప్రజలముగా మనల్ని పిలిచి మన భక్తి జీవితంలో మనల్ని ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి, అనేక విషయాలు నేర్పించాలనే ఉద్దేశంతోనే ఈ చక్కటి ఆరాధన కార్యక్రమాన్ని మాస్టర్ కుటుంబం ఏర్పాటు చేస్తాం. కనుక మనము ఏం చేయాలంటే తెలియచేయాలి. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు యేసు ప్రభు దగ్గర. వచ్చి, అయ్యా నీకిష్టమైతే మమ్మలను చెప్పండి, క్రైస్తవులేగా ఇప్పుడున్న మీ అందరూ కూడా వాక్యం ఎరిగిన వారే కదా. నీకిష్టమైతే మమ్మలను శుద్ధులుగా చేయించు. నాకు ఇష్టమై కానీ మీ దేహములను యాజకునికి కనపరచు. వారు వెళ్ళుచుండగా 10 మంది కూడా, చెప్పండి, 10 మంది కూడా శుద్ధులైరి. వెనకొచ్చిన వాళ్ళు ఎంతమంది? కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది ఎంతమంది? అయ్యా నువ్వు చెప్పినట్లు నేను బాగుపడ్డానని చెప్పింది ఎంతమంది? ఈరోజు దేవుని నుండి మేలు పొందేవారు లక్షల మంది ఉంటే గుర్తించిన వారు 100 మందిగా మాత్రమే ఉన్నారు. ఎంత తేడా ఉందండి? 10కి 1, లక్షలకి 100లకి ఎంత సంఖ్య తేడా ఉంది అంటే, అందుకే ఈవేళ దేవుని నామం అన్నిటిలలో గణపరచబడకపోవడానికి, దేవుని మహిమ అనేకులు గుర్తించకపోవడానికి గల కారణం ఏంటంటే, తెలియచేయని మనమే దానికి కారణం. అందువలన వాక్యం చెబుతుంది, దేవుడు చేసే ఆశ్చర్య కార్యములను మనుషులలో ఏం చేయాలంటండి? ఏం చేయాలంట? తెలియచేయాలి. చివరిగా ఫైనల్గా ఒక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. చూడండి, 4వ విషయానికి మనం వస్తే, ఇక్కడ 116 కీర్తన 14వ శాతం చదవండి. అదే దావీదు అన్నాడు, ఏమంటున్నాడు? 116 కీర్తన 14వ శాతం. యెహోవాకు నా మ్రొక్కుబడులను చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. యెహోవా అమ్మా చాలు. యెహోవాకు 4వ విషయం నేను చేసేది ఏంటంటే, ఆయన చేసిన ఉపకారములకు యెహోవాకు నా మ్రొక్కుబడులను చెల్లించు. ఎక్కడ చెల్లిస్తానంటున్నాడు? 66వ కీర్తనలోనికి వెళ్ళండి, 14వ వచనం. 66వ కీర్తన 14వ వచనం. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచ్చించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించను. మన ఆపత్కాలంలో, అవసర వేదన కాలములో, వ్యాధి కాలములో, శ్రమ కాలములో ఏ మ్రొక్కుబడులైతే నేను చేసుకున్నాను నా నోట నుండి, ఆ మ్రొక్కుబడులను నేను చెల్లించెదను. ఎక్కడ చెల్లిస్తానంటున్నాడు? చూద్దాం ఒకసారి.
అది కూడా 116, 18, 19 చదివండి అమ్మ, ముగిస్తున్నాను నేను. ఆయన ప్రజలందరి ఎదుటను ఎక్కడ చెల్లిస్తాడట? ఆయన నోరు వచ్చించిన మురుకుబడులను, ఆయన పలికిన మురుకుబడులను ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములలోను యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మురుకుబడులను. కాబట్టి ఇంకా మనం చెప్పుకోవాలంటే చాలా ప్రశ్నలు ఉన్నాయి, చాలా జవాబులు ఉన్నాయి. ఈ ఒక్క మాట మీద మనం చెప్పుకోవాలంటే చాలా జవాబులు ఉన్నాయి. కానీ అంత సమయం మనకు లేదు కాబట్టి నేను రాత్రి ముగించబోతున్నాను. అందువల్ల 116 కీర్తన 12 శరణంలో ఆయన ప్రశ్న వేసుకున్నాడు. ఏమనంటే, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఏమి చెల్లించాను? ఒకటి, మర్చిపోకూడదు. 2, దాచుకోకూడదు. 3, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 4, జనములలో పేలి చేయాలి. 5, ప్రజలందరి ఎదుట ఆయన నోరు వచ్చించిన మురుకుబడులను ప్రభువుకి చెల్లించాలని అద్భుతమైన జవాబులు ఆయనే ప్రశ్న వేసుకున్నాడు. ఆయనే జవాబులను ఆయన కలిగి చేసుకున్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మాస్టర్ కుటుంబము కూడా అదే ఉద్దేశంతో, అదే భావముతో ఈ చక్కటి ఆరాధన కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేశారు. కాబట్టి వారు కూడా ఏంటంటే, సంవత్సరం అంతా కూడా దేవుడు మా పట్ల, పిల్లల పట్ల, మా రాకపోకల పట్ల, మా ఉద్యోగాల పట్ల, మా కుటుంబం పట్ల దేవుడు చేసిన మేలులకు మేమేమి చెల్లించాలి అని ఆలోచన చేసేవారు. ఈ యొక్క ఆరాధన కార్యక్రమం పెట్టుటలో ఈ రాత్రి వారు చేసింది ఏంటంటే, 1, మర్చిపోలేదు. 2, దాచుకోవాలి. 3, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. 4, ప్రజలలో కార్యములను తెలియజేస్తున్నారు. 5, వారి హృదయంలో, వారి నోట్లలో దేవుని నుండి ఏమి మేము చెల్లించాలని అనుకున్నారు వాటిని చెల్లించడానికి ఆయన ప్రజలందరినీ కూడా పిలుచుకుని ఈ యొక్క అద్భుతమైన ఆరాధనను ఏర్పాటు చేశారు. కాబట్టి మనము కూడా ఇక్కడున్న మనమందరము కూడా దేవుడు మన పట్ల చేసిన మేలులను మర్చిపోకుండా, దాచుకోకుండా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రభు చెప్పిన వాక్య ప్రకారంగా మనకు జీవిస్తూ, ప్రభు నామాన్ని హెచ్చించేవారుగా, ఆయన ఆశీర్వాదాలు దినదినం పొందేవారుగా ఉండాలి అని ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మాస్టర్ కుటుంబాన్ని, వారి ఉద్యోగాన్ని, వారి సంతతిని, వారికి కలిగిన సమస్తాన్ని దేవుడు బాగుగా దీవించాలని, రాబోయే విద్యా సంవత్సరంలో మునుపటి కంటే అధికమైన మేలులు చేత దేవుడు వారిని బలపరిచి, హెచ్చించి, సంతోషపరచాలి. ఇదిగో 10th క్లాస్లోకి వెళ్తున్న బిడ్డకు మంచి జ్ఞానమునిచ్చి రాబోయే సంవత్సరంలో ఉన్నతమైన ర్యాంకులు సాధించే కృపా జ్ఞానాన్ని దేవుడు బిడ్డకు అనుగ్రహించినట్లు, మరి కుమారుడు చదివే చదువులో దేవుడు తోడైండి నడిపించినట్లు మనమందరము కూడా కుటుంబం కొరకు ప్రార్థించాడు. దేవుడి మాటలను దీవించి అట్టి కృప, దీవిన, భక్తి జీవితమును మాస్టర్ కుటుంబానికి నేర్పించినట్లుగా మనందరికీ నేర్పిస్తూ ప్రభువులో బలవంతులముగా ముందుకు వెళ్ళే అద్భుతమైన అవకాశములను దేవుడు మనకు కలిగి చేయనట్లు మనమందరం కూడా దేవుని వాక్యానికి లోబడదాం, వాక్య ప్రకారంగా జీవించదాం. దేవుడి మాటలను దీవించి మన వినుకుల్లో ఫలింప చేయను కాక. ఆమేన్.